ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మూమెంట్ ఉంటుంది. డెసిషన్ తీసుకోవడం, మాట చెప్పడం, లేకపోతే సైలెన్స్ మెయింటైన్ చేయడం. ఆ ఒక్క మూమెంట్‌లో మన ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. ఈరోజు మన ఫోకస్ ఒక స్త్రీ గురించి. తన సొసైటీలో ప్లేస్ లేదు. తన జీవితంలో ధైర్యం లేదు. కానీ తన ఒక్క కన్ఫెషన్ వల్ల దేవుడు తన కుటుంబాన్నంతా రక్షించాడు. రాహాబ్ కథ మనందరినీ ఇన్స్పైర్ చేయడానికి రెడీగా ఉంది. ఇంకా వినేద్దామా? ఇంకా మెయిన్ స్టోరీలోకొచ్చేస్తే రాహాబ్ జెరికోలో ఒక వేశ్య. సొసైటీలో చిన్న చూపు చూడబడిన స్త్రీ. దేవుని జనాంగమైన ఇజ్రాయెల్ వారు జెరికోలో స్పైలా వచ్చి తన ఇంట్లో నిలిచారు. కానీ అక్కడ జరిగింది అన్ఎక్స్‌పెక్టెడ్. స్పైస్‌ని సోల్జర్స్ పట్టుకోవడానికి వస్తున్నారు అంటే రాహాబ్ చిన్న సీన్ చేసింది. వారి దారి మళ్లించింది. స్పైస్‌ని తన రూఫ్ మీద హైడ్ చేసి తన జీవితాన్నే రిస్క్‌లో పెట్టేసింది. ఎందుకంటే తనకి తెలుసు ఈ ఇజ్రాయెల్ వాళ్ళు దేవుని జనాంగమని. వాళ్ళకి దేవుడి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అని. అక్కడే మన మెయిన్ ఫోకస్. తన మాటలో తనకి భయముంది. కానీ ఫెయిత్ పైన బేస్ ఉంది. జాషువా 2:11లో తనేమంటుంది అంటే, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును, క్రింద భూమి అందును దేవుడే. ఈ కన్ఫెషన్ చిన్న మాటలాగే అనిపించొచ్చు. కానీ అది ఒక రిపెంటెన్స్ అండ్ అది ఒక డిక్లరేషన్. నేను ఇప్పటిదాకా చేసిందంతా చేశాను. కానీ ఇప్పటి నుండి నేను దేవుని సైడ్ నిలబడుతున్నాను అని అర్థం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని కృప రిపెంటెన్స్‌తో స్టార్ట్ అవుతుంది. మనం పాపంలో ఉంటే సొసైటీలో మనకి ప్లేస్ లేకపోయినా దేవుడు మనకి ప్లేస్ ఇవ్వడానికే చూస్తాడు. కానీ మనం ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. రాహాబ్ వేశ్య అయిన తన ఫెయిత్, తన కన్ఫెషన్ వల్ల దేవుని వంశంలో చేరిపోయింది. మాథ్యూ 1:5లో క్లియర్‌గా చెప్పబడింది కదా! తను యేసుక్రీస్తుకి గ్రేట్ గ్రాండ్ మదర్ అవుతుంది అని. ఈ కథలో 2 మెయిన్ పాయింట్స్. కన్ఫెషన్ చేయడం. మనలో చాలామంది నేను తప్పు చేశాను అని చెప్పడం హెసిటేట్ అవుతారు. కానీ చెప్పడంతోనే మనకి ఫ్రీడమ్ వస్తుంది. ట్రూత్‌ని యాక్సెప్ట్ చేయడం వల్ల మనం దేవుని కృపలోకి ఎంటర్ అవుతాం. పాయింట్ నంబర్ 2 రిపెంటెన్స్‌కి యాక్షన్. రాహాబ్ తన కన్ఫెషన్‌తో పైకి రాలేదు. యాక్షన్ తీసుకుంది. స్పైస్‌ని రక్షించింది. కానీ అదే టైంలో తన జీవితం టర్న్ అయిపోయింది. రాహాబ్ స్టోరీ ఒక వేశ్యలా స్టార్ట్ అయినప్పటికీ ఒక మాట, ఒక ఫెయిత్, ఒక ఒప్పుకోలు, ఒక లెగసీలా మార్చింది. ఈరోజు మన జీవితంలో ఇలాంటి మిస్టేక్స్ ఉన్నా కన్ఫెషన్‌తో, రిపెంటెన్స్‌తో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చు. మరొకసారి చెప్తున్నా, గాడ్ డజంట్ సీ యువర్ పాస్ట్. హి ఆనర్స్ యువర్ ఫెయిత్. మీ జీవితంలో రాహాబ్ లాంటి ఒక మూమెంట్ రావచ్చు. ప్రిపేర్ అవ్వండి. స్పీక్ అప్, బిలీవ్ అండ్ యాక్ట్. కామెంట్‌లో మీరు నిజంగా నమ్మితే ఐ యామ్ హిస్ మాస్టర్ పీస్ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.